హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు పింపుల్స్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మనం ఇప్పుడు పింపుల్స్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం పింపుల్స్ రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. పింపుల్స్ ఎక్కువగా ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ వలన వస్తాయి. అంతేకాకుండా బ్యాక్టీరియా వలన, హార్మోనల్ చేంజెస్ వలన, బ్లాక్డ్ పోర్స్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా పింపుల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనము పింపుల్స్ తగ్గించే రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. ఈ ప్యాక్లో ఓట్స్ పౌడర్, హనీ, లెమన్ జ్యూస్, రోజ్ వాటర్ని యూజ్ చేశాను. ఇప్పుడు ముందుగా ఓట్స్ గురించి చెప్పుకుందాం. ఓట్స్లో ఉండే సాపోనిన్స్ చర్మాన్ని శుభ్రపరచడానికి, ఓట్స్లో ఉండే జింక్ పింపుల్స్ని కలిగించే బ్యాక్టీరియాని చంపడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల పింపుల్స్ వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ని తగ్గించి, అంతేకాకుండా పింపుల్స్ వల్ల కలిగే మార్క్స్ని కూడా తగ్గిస్తాయి. ఓట్స్ స్కిన్ గ్లోని పెంచడమే కాకుండా చర్మానికి తగ్గ పోషణని ఇస్తాయి. ఇప్పుడు హనీ గురించి తెలుసుకుందాం. తేనె సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువలన పింపుల్స్ని కరిగించే బ్యాక్టీరియాని చంపడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మంలో ఉండే ఎక్సెస్ ఆయిల్ని తగ్గించి పోర్స్ని టైట్ చేస్తుంది. దీనివల్ల పోర్స్ బ్లాక్ అవ్వడం అనేది జరగదు. దీనివల్ల ఇది పింపుల్స్ని తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ స్కిన్ని టోన్ చేయడమే కాకుండా పోర్స్ని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మానికి తగ్గ పోషణని ఇస్తుంది. ముందుగా ఈ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి 1 టేబుల్ స్పూన్ రోల్డ్ ఓట్స్ పౌడర్ తీసుకున్నాను. నార్మల్ ఓట్స్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఓట్స్ పౌడర్లో 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్, ఇవన్నీ తీసుకొని ఈ 4 పదార్థాలని బాగా మిక్స్ చేయాలి. ఇవంతా కలిసి ఒక థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలండి. ఇది మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం మొహాన్ని శుభ్రంగా కడుక్కొని ఏదైనా ఒక మైల్డ్ క్లెన్జింగ్ ఏజెంట్తో, ఏదైనా మైల్డ్ క్లెన్జర్తో మొహాన్ని కడుక్కున్న తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే ఉంచి, ఆ తర్వాత ప్యాక్ డ్రై అయిపోయిన తర్వాత వామ్ వాటర్ తోటి ఫేస్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పింపుల్స్ వల్ల కలిగే మార్క్స్ అనేవి స్లోగా తగ్గుతాయి. ఈ ప్యాక్ని చేసుకోవడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్, దానికి 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకున్నాను. వీలైతే మీరు రా హనీ తీసుకోండి. రా హనీ తీసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. వీటన్నిటిని కలిపి ప్యాక్ లాగా చేసుకోవాలండి. జస్ట్ ఒక పేస్ట్ లాగా చేసుకొని ఫేస్ని క్లెన్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అంతా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల పింపుల్స్ తగ్గడమే కాకుండా పింపుల్స్ మార్క్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయండి. దీంట్లో యూజ్ చేసే అన్ని పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఈ పింపుల్స్ వల్ల కలిగే రెడ్నెస్ ఈ పింపుల్స్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఇప్పుడు ముందుగా ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ తీసుకోవాలి. దానికి 3 to 4 డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గ్రీన్ టీలో మిక్స్ చేయాలండి. దాంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ, ఈ మూడింటిని కలిపి ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ చేయాలి.
ఫేస్ని క్లెన్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసి ఒక 15 నుంచి 20 మినిట్స్ ఉంచి తర్వాత క్లీన్ చేసేయచ్చు. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల పింపుల్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. దీంట్లో యూజ్ చేసిన మెయిన్గా గ్రీన్ టీ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉండడం వల్ల పింపుల్స్ని బాగా తగ్గిస్తాయి. అంతేకాకుండా దీంట్లో ఉండే గ్రీన్ టీలో ఉండే పాలీఫినాల్స్ రెడ్నెస్, పింపుల్ వల్ల కలిగే రెడ్నెస్ని అలాగే స్వెల్లింగ్ని బాగా తగ్గిస్తాయి. అంతేకాకుండా ఈ పింపుల్స్ మెయిన్గా రావడానికి కారణమైన పోర్స్ బ్లాకేజ్ని ఇది బాగా తగ్గిస్తుంది. ఇది పోర్స్ని అన్క్లాగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల పింపుల్స్ తగ్గిపోతాయి.